కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఈ తరుణంలో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు బయట 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. తిరుమల భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లలోని భక్తులకు శ్రీవారి సేవకుల ద్వారా అన్నప్రసాదాలు, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న శ్రీవారిని 61,718 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,937 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.